మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చర్చించుకోపోయేటటువంటి విషయం ఏంటంటే, రాహు మీన రాశి నుండి కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నాడు. అదేంటని అడగండి. మీనరాశి తర్వాత మామూలుగా మేషరాశిని మనం చూస్తూ ఉంటాము. సవి చక్రం చూసేవాళ్ళం. ఏ చక్రం చూసినా అంతే. మీనరాశి తర్వాత మేషరాశిలో జరుగుతుంది. కానీ ఇక్కడ రాహు కేతువులిద్దరూ కూడా ఆల్వేస్, ఎల్లప్పుడూ కూడా రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ విధంగా వారి యొక్క గమనం ఇప్పుడు అలాగే ఉంటుంది. రాహుకేతువులిద్దరిది కూడా అక్కడ రాహు మీనంలోంచి వక్రగతి ఆయనకు అలవాటు కాబట్టి ఆయన వెనక్కి నడుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పుడు అంటే 16వ తారీఖు మే నెల 2025. ఇప్పటి నుండి ఆయన మీనంలో నుంచి కుంభంలోని ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతకాలం ఉంటారు? ఈయన ఓర్బిట్ అంటే ఈయన యొక్క కక్ష ప్రకారంగా రాహువు గాని కేతువు గాని ఒక రాశిలో సంవత్సరము 6 నెలల పాటు సంచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ 16 తారీఖు మే నెల 2025 నుండి 1.5 సంవత్సరం అన్నట్టయితే మీకు 3వ తారీఖు 12వ నెల 2026, 25లో ప్రారంభం చేస్తున్నారు. 26లో డిసెంబర్లో 3వ తారీఖు తోటి 3వ తారీఖు వరకు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే సంవత్సరం పాటు. అంటే తిథుల ప్రకారం కొంచెం కరెక్ట్గా ఉండొచ్చు, డేట్ల ప్రకారం ఒక రోజు ముందో వెనక రావచ్చు. ఇందులో కొన్ని అధిక మాసాలని ఇవన్నీ కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాల ద్వారా ఒక 10 రోజులు 15 రోజులు అటు ఇటుగా జరగవచ్చు. ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే 3వ తారీఖు డిసెంబర్ నెల 2026 వరకు కుంభరాశిలో వారు ఉంటారు. ఈ కుంభరాశిలో ప్రవేశం వలన ఈ ద్వాదశ రాశులలో మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి కదా, మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ. ఇవి ఈ 12 రాశుల వారికి ఏ రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తాడు. ఒకవేళ శుభ ఫలితాలు ఇచ్చేటట్టయితే అన్ని రాశుల్లోనూ ఒక రకమైన శుభ ఫలితాలు ఉంటాయి. అట్లాగే ఏ రాశుల్లో కొంచెం దుష్ఫలితాలు ఇస్తాడు. ఆ దుష్ఫలితాల్లో అన్ని రాశుల వరకు ఒకే రకమైన దుష్ఫలితాలు ఉంటాయా అంటే అవి కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంది. ఈ విధంగా ఆయన యొక్క ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రకారులు తెలియజేశారు. కాబట్టి ఏ రాశుల్లో సంచరించేటప్పుడు ఏ రకమైన దుష్ప్రభావాలు, ఏ రాశుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏ రాశుల వారికి ఏ శుభ ఫలితాలు అనేటటువంటిది మనకి శాస్త్రకారులు అన్ని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా మనకు అందజేశారు. అది మనం తెలుసుకోవాల్సిన విధి మనది. అయితే వీటి యొక్క బలాబలాన్ని ఇప్పుడు మనం ప్రశ్నించట్లేదు. వాటి దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. బలాబలాలంటే స్వర్ణమూర్తి అని, రజితమూర్తి అని, కాంస్యమూర్తి, ఇట్లా మూర్తిమంతం ఉంటుంది. ఆ మూర్తిమంతాన్ని బట్టి ఆ ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం మూర్తిమంతంతో పని లేకుండా కేవలం ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఏ రాశి వారికి కలగజేస్తూ ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చర్చించుకోబోతున్నాం. మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి వచ్చారు కాబట్టి కుంభం దగ్గర నుంచి మనం ప్రారంభం చేద్దాం. కుంభరాశి వారికి జన్మంలోనే రాహు యొక్క సంచారం జరుగుతున్నది. సంవత్సరాల పాటు ఇదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ జన్మరాశిలో సంచారం చేస్తోంది. జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తారని చెప్పేసి మనకి మన పెద్దలు, ఋషీశ్వరులు వాళ్ళందరూ తెలియజేశారు. అంటే ఇక్కడ నా కల్పితం కానీ, నా యొక్క అతిశయోక్తులు కానీ ఎటువంటివి ఏమి ఉండవండి. అట్లాగే ఏదో కొంచెం దుష్ప్రభావం ఉన్నంత మాత్రాన దాన్ని ఇంత చేసేసి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ హోమం చేయండి, ఈ హోమం చేయండి, లేకపోతే ఇట్లాంటివన్నీ ఏమి చెప్పడం ఉండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంటుంది. అదే నాకు తెలిసినటువంటి విద్య. ఎందుకనంటే చాలామంది ఇంకా ఇది రాసి పెట్టుకోండి ఇలాంటివి నేను చెప్పనండి. ఎందుకంటే ఈ పరాశరులు వారే, నేను పరాశరుణ్ణి ఎక్కువ అనుసరిస్తూ ఉంటాను.
నేను నేర్చుకున్న విద్య అక్కడ పరాశరమే కాబట్టి ఆ వారు పరాశరులు వారే ఈ ఈ ఇట్లాంటి ప్రస్తావన ఇప్పుడు తేలేదు. ఎవరు అవునన్నా కాదన్నా జరగబోయేదే నేను బల్ల బుద్ధి చెప్తా ఇటువంటివన్నీ మరి పరాశరులు వారు చెప్పలేదు కాబట్టి నేను కూడా చెప్పనండి. వారు ఎంతవరకు చెప్పారో అంతవరకే నేను చదువుకున్నది కూడా కాబట్టి అంతవరకే చెప్పగలను. చెప్పలేను, బయట చెప్పలేను కూడా. అది చెప్పినా కరెక్ట్ కూడా కాదండి. ఓకే, రైట్. ఇప్పుడు ఏంటంటే వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే దారాపుత్ర విరోధంచ ప్రవాసం రోగపీడనం అర్ధహాని మహాకష్టం జన్మస్థానగతో ఫణి అని చెప్పి శాస్త్రకారులు చెప్పారు. జన్మస్థానగతం అంటే జన్మ రాశిలోనే ఫణి అంటే ఇక్కడ రాహువు తీసుకోండి. యాక్చువల్గా నిజాన్ని చెప్పాలి అంటే రాహువుని కేతుని కూడా చెప్పుకోవాలి. కానీ ఇక్కడ మనం రాహు గురించి మనం ప్రస్తావన చేస్తున్నాం కాబట్టి రాహువునే మీరు పరిగణలోకి తీసుకుందాము మనము. ఓకే, ఈ రాహు కనుక జన్మల్లో ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అన్నట్టయితే కుటుంబంలో దారాపుత్ర విరోధం అంటే భార్య పిల్లలతోటి విరోధాలు కలహాలు వస్తూ ఉంటాయి. ప్రవాసంచ దేశ సంచారం అంతా చేస్తూ ఉంటాడు. రోగ పీడనం అనారోగ్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. అర్ధహాని అంటే ధన నష్టం జరుగుతూ ఉంటుంది. మహాకష్టం అనేక రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి కష్టాలన్నీ కూడా ప్రాప్తిస్తూ ఉంటాయి అని చెప్పేసి మనకి శాస్త్రకారులు తెలియజేశారు. కాబట్టి ఇక్కడ ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కుంభరాశి వారికి చాలా స్పష్టంగా తెలియజేసేవారు. ఎప్పుడు కానీ ఈ చెప్పినటువంటి ఫలితాలలో రోగాన్ని కనుక సూచించినట్టయితే మనం చేసుకునేటటువంటి నవగ్రహ పూజ అయితే రోజు ఏదో ఉందో ఆ శ్లోకాలు అయితే ఏవో ఉన్నాయో చదువుకుంటున్నాం కదా, వాటికి మీరు ఇటువంటివి ఎందుకంటే సంవత్సరంన్నర పాటు ఈయన ఇక్కడే ఉంటారు కాబట్టి మనం చెప్పుకుంటున్న సంవత్సరం ఫలితాలు అనుకోండి, కానీ సంవత్సరాల పాటు అక్కడే ఉంటారు కాబట్టి తర్వాత కూడా ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా 6 నెలల పాటు వారు రాహు అక్కడే ఉంటారు కాబట్టి వారి కష్టాలను భరించాలంటే రోగం అనేటటువంటిది ముందుకి ఏ విషయంలోనూ ముందుకు వెళ్ళనివ్వదండి. రోగం అనేటటువంటిది అంత భయంకరంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఇటువంటి వారు రోగం కనుక వారి ప్రస్తావన తీసుకొచ్చి ఉన్నట్టయితే ఏ రాశికైనా సరే మీరు కవచము అని ఉంటుందండి, రాహు కవచము అని ఉంటుంది. ఆ రాహు కవచాన్ని మీరు పఠించండి, మీకు చాలా మంచి జరుగుతుంది. కవచం అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. కవచం అనేది పూర్వకాలంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజులు ధరించేవారు. వారు కత్తితో కొట్టినప్పటికీ ఆ శరీరానికి డైరెక్ట్గా తగలదన్నమాట కత్తిని. ఈ పైన ఉన్నటువంటి ఇనప కవచం ఒక రక్షణ కవచం అంటారు దానికి తగులుతుంది. అందుచేత మనిషికి గాయమయ్యేటట్టు అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ చెడు వచ్చేటట్టు ఉన్నట్టయితే కూడా ఈ రాహు యొక్క కవచం జరుపుకున్నట్టయితే ఆ కవచం మనం చదువుకున్నట్టయితే అది మనకు రక్షణ కవచంలా ఉండి ఆ అనారోగ్యాన్ని ఏ పార్టీకి మన శరీరంలో ఏ భాగానికి రావాల్సినటువంటి అనారోగ్యమైనా సరే దాని వలన చాలా తగ్గిపోతుంది, దాని యొక్క తీవ్రత తగ్గిపోతుంది అనేటటువంటిది శాస్త్రం వారి యొక్క రాజువారి యొక్క అర్థం. కాబట్టి చేత ఈ ఈ కవచం అనేది చదువుకున్నట్టయితే మీరు నవగ్రహ జప శ్లోకాలతో పాటుగా దీన్ని కూడా చదువుకున్నట్టయితే వీటి నుంచి మనం బయటపడవచ్చు. శుభం.